సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొనసాగుతున్న రామగుండం ఎన్టీపీసీ 47వ రైజింగ్ డే వేడుక. ప్రస్తుత పోటీ ప్రపంచంలో బొగ్గు నాణ్యతను పాటించాల్సిన ఆవశ్యకత ఉంది. ఆజీవన్ జీఎం లలిత్ కుమార్ వెల్లడి. సింగరేణిలో రాజకీయ జోక్యం. బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ దే ఎక్కువ. సొమ్ము సింగరేణిది, ప్రచారం రాష్ట్ర ప్రభుత్వానిది. ఏఐటీయూసీ అధ్యక్షులు సీతారామయ్య ఆరోపణ. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నాయకత్వంలో పెద్దపేట్ యూపీఎస్సీ విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్పొరేటర్లకు, మహిళలకు, ప్రజాప్రతినిధులకు విలువ లేకుండా పోయింది. బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు ధ్వజం. రామగుండం అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ను విమర్శిస్తున్న బీఆర్ఎస్ నాయకులకు ప్రజలే బుద్ధి చెప్తారు. టీపీసీసీ సెక్రటరీ పెంతెల్లి ప్రకాష్ వెల్లడి. భారతదేశంలో వెలుగులను అందిస్తున్న నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్టీపీసీ 50 ఏళ్ల చరిత్ర పురస్కరించుకుని గురువారం రామగుండం ఎన్టీపీసీలో 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కొనసాగించారు. ఈ వేడుకల్లో భాగంగా గురువారం ఉదయం ఎన్టీపీసీ అధికారులు, ఉద్యోగులతో కలిసి రామగుండం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేదార్ రంజన్ పాండే పర్మనెంట్ టౌన్షిప్ షాపింగ్ కాంప్లెక్స్ నుండి అడ్మినిస్ట్రేటివ్ భవనం వరకు నడకలో పాల్గొన్నారు. అనంతరం ఎన్టీపీసీ జెండాని ఆవిష్కరించి ఎన్టీపీసీ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా రామగుండం ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేదార్ రంజన్ పాండే మాట్లాడుతూ 47వ దశలో అడుగుపెడుతున్న రామగుండం ఎన్టీపీసీ యూనిట్లలో 2600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో పాటు 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ఉత్పత్తి, తెలంగాణ సూపర్ థర్మల్ పాయింట్ 4000 మెగావాట్ల ఉత్పత్తిగాను 2x800 ప్రాజెక్టులతో 1600 మెగావాట్ల ఉత్పత్తి కొనసాగిస్తూ మిగతా 3x800 ప్రాజెక్టులతో 2400 మెగావాట్ల ఉత్పత్తికై నవంబర్ 29న ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి అనంతరం ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగించినట్లు తెలిపారు. రామగుండం ఎన్టీపీసీ ఉద్యోగులు, అధికారుల ప్రోత్సాహంతోనే ఎన్నో అవార్డులు అందుకుందని వెల్లడించారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అందరి ఉద్యోగులకు, అధికారులకు, పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. We shall endeavor for continual improvement in all our processes, quality positions, operating, innovative ideas, present contacts, to make them upgrade our knowledge of accumulation of knowledge, the ultimate objective of providing uninterrupted highest commitment, quality assurance by ensuring the timeline in every aspect, integrity. Hearty congratulations to you all for completion of 47 years of raising of the foundation, 47 years of establishment of this plant, and the 40th year of running, completion of 40 years of running of this first unit. As I had learned, I recently learned that our first power plant came in India in 1879, which was a hydro plant. Our first bulb was lit in Calcutta in 1878, probably through DG generation, and that street was lighted up in that year. Then we established a 2 kilowatt power plant in Darjeeling, in a hydro-based power plant in India, and by 1903, our first big power plant was established in the Kaveri dam, Kaveri region. It was, I think, it was the erstwhile Nizam
or Maharaja, he had established it. It was, I think, 20 kilowatts, if I'm not wrong, hydropower. Our first thermal plant was established, NTPC was established in 1978, and within 3 years, our Ramagundam plant was established. First was Singrauli, I think second was Ramagundam. Yes, it is the second plant of Ramagundam to be established. With this legacy, all of you who are present here, who have been fortunate enough to be posted in Ramagundam, to have joined Ramagundam, to have contributed towards the building of such a great legacy plant with such a great legacy, must be very fortunate enough. You must be proud that you are part of this legacy and continue this legacy towards the better. As I said, I am very proud too that you have come here, you have continued this legacy, and we all, with the efforts of all of you, we have. ప్రస్తుత పోటీ ప్రపంచంలో బొగ్గు నాణ్యతను పాటించాల్సిన ఆవశ్యకత ఉందని అర్జీవన్ జీఎం లలిత్ కుమార్ తెలిపారు. బొగ్గు నాణ్యత వారోత్సవాలలో భాగంగా గురువారం అర్జీవన్ కార్యాలయం ఆవరణంలో ఉద్యోగులు అధికారులతో కలిసి నాణ్యమైన బొగ్గును వెలికి తీయడానికి తన వంతు కర్తవ్యాలను నిర్వర్తిస్తామని ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ బొగ్గు నాణ్యత ఆవశ్యకతను, నాణ్యత లోపించినచో జరుగు విపత్కర పరిస్థితిని, నాణ్యతను పెంపొందించే చర్యలను సవివరముగా అవగాహన కల్పించారు. వినియోగదారులకు నాణ్యత విషయంలో తేడా లేకుండా బొగ్గు సరఫరా చేయాలని, దీనిలో ప్రతి అధికారి, సూపర్వైజర్, ఉద్యోగులు బాధ్యతతో మెలిగి నాణ్యత విషయంలో రాజీ పడకూడదని తెలిపారు. చాలా పోటీ పెరిగింది. ఇందులో ఉత్తమమైన కంపెనీ వాళ్ళదే వాళ్ళు కొనడానికి వినియోగదారులకు అవకాశం ఉంది. వాళ్ళు అట్లానే తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇంతకు ముందు లేకుండా ఏంటంటే మనము తీసుకునే వినియోగదారుడు కాకుండా థర్డ్ పార్టీ శాంపుల్ అని వచ్చింది. మన దగ్గర నుంచి పోయేదానికి ప్రతి రేకుకు వాళ్ళు శాంపుల్ తీసుకుంటున్నారు, ప్రతి ఒక్క లారీకి తీసుకుంటున్నారు. అట్లా తీసుకొని దానికి పెనాల్టీలు అవుతున్నాయి. ఇంకా ముందు ఈ సమస్య తీవ్రతరం కానున్నది. దీనికి కంపెనీగా మనందరి యొక్క స్పందన అర్జీవన్ ఏరియాలో కానీ, సింగరేణి టోటల్ అన్ని ఏరియాల్లో కానీ మనం స్పందించి మనము మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్లయితే ఇందాక అనుకున్న ఉదాహరణ, లేకపోతే మనము చాలా మంది ఉదాహరణ చెప్తున్నాం. ఇక్కడ ఎన్టీపీసీ, ఇక్కడ మన పక్కనే ఉన్న ఎన్టీపీసీ మనకంటే కనుక క్వాలిటీ మనది కొద్దిగా తగ్గినట్లు తెస్తే, వాళ్ళు మధ్యప్రదేశ్ నుంచి తీసుకునే క్వాలిటీ సేమ్ గ్రేడ్ తెచ్చుకుంటే మనకంటే తక్కువ పడుతుంది. అంటే ఆ రకంగా మనకు ఇండియా మొత్తం కాంపిటీషన్ ఉంది. దీనికి మనం స్పందించి కొంత ఏర్పాట్లు చేస్తున్నాము. ఇప్పుడు ఓపెన్ కాస్ట్ లో ఉందంటే బొగ్గు బెంచి దగ్గర ఒక బండ పిల్ల వచ్చి గనక ఒక దాంట్లో ఒక టన్ను దాంట్లో పడ్డదంటే దాని గ్రేడ్ 2 గ్రేడ్లు తగ్గిపోతుంది. అట్లనే ఒక టబ్బులో గనక ఒక చిన్న బండ పిల్ల కానీ, షేల్ పిల్ల కానీ పడ్డదంటే దాని విలువ 2 గ్రేడ్లు తగ్గుతుంది. అట్లా ఒక రేకులో గనక ఒక గ్రేడ్ తేడా వస్తే 20 లక్షల రూపాయలు మనం లాస్ అవుతాం. ఈ 20 లక్షలు ఒక టన్ను అయితే మనం 100 కోట్ల యొక్క నష్టము క్వాలిటీని గనక తగ్గేటట్లయితే ఉంది. అదే క్వాలిటీని మన యొక్క ఉద్యోగుల ద్వారా, మన యొక్క సూపర్వైజర్లు, అధికారులు అందరి సమస్యలతో కొంచెం దృష్టి పెట్టి దాన్ని పెంచుకున్నట్లయితే కొన్ని 100 కోట్ల రూపాయలని మనం ఆదా చేసుకునే అవకాశం ఉంది. సో మనం అందరం అంకిత భావం గల ఉద్యోగులుగా, సూపర్వైజర్లుగా, అధికారులుగా దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి, ఇప్పుడు నేను ఉదాహరణకు నిన్న మనము OC5 గన్లో చూసాము. ఫైర్ దాని గురించి వాళ్ళు దానికి ప్రతిజ్ఞ పూనారు. ఏమనంటే ఇప్పుడు ఒక గ్రేడ్ తగ్గిద్దామని వాళ్ళు ఛాలెంజ్ తీసుకున్నారు. ఆ ఒక గ్రేడ్ తగ్గించడం వల్ల సుమారుగా కంపెనీకి 50 కోట్ల రూపాయలు మనం ఈ సంవత్సరంలో అది మాకు టార్గెట్ పెట్టుకున్నాం. ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళం కూడా ఎక్కడ పనిచేసే వాళ్ళు ఆ రకంగా వాళ్ళు దానికి చేసుకున్నట్టయితే మనం కొన్ని 100 కోట్లను మనం కంపెనీకి ఆదా చేసి ఉత్తమ ఉద్యోగులుగా మనందరం ఉత్తమ కంపెనీలో మనం చేయగలుగుతాము. దీనికి పూర్తి నమ్మకం ఉంది. మనం ఈ రకమైన దీన్ని ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తామని. ఈ కార్యక్రమంలో AATUC బ్రాంచ్ సెక్రటరీ అరెల్లి పోషం, SO2 GM గోపాల్ సింగ్, ఏరియా ఇంజనీర్ DV రావు, ఏజెంట్ చిలుక శ్రీనివాసరావు, DGM క్వాలిటీ సాయి ప్రసాద్, ఎన్విరాన్మెంట్ అధికారి ఆంజనేయ ప్రసాద్, అధికారులు ఆంజనేయులు, రవీందర్ రెడ్డి, హనుమంతరావు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు చిన్న బ్రేక్.
మీ సొంతింటి కలకు అద్భుతమైన కళ తోడైతే అదే మన ఏరవ్ ఎటర్నా. అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో విశాలమైన 2BHK అండ్ 3BHK రెసిడెన్షియల్ ఫ్లాట్స్, స్విమ్మింగ్ పూల్, కిడ్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్స్, పార్టీ సెలబ్రేషన్ లాన్, సూపర్ మార్కెట్స్, కార్ చార్జెస్, 24/7 CCTV మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు. ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ సొంత ఇల్లు ఎన్నో వసతులతో ఎంతో అందంగా. ఇల్లే కైలాసం, వాకిలే వైకుంఠం. అటువంటి సొంత ఇల్లు అంటే అందరికీ ఎన్నో రకాల అంచనాలు, దాని అందంపై ఎన్నో రకాల ఆశలు. ఆ అంచనాలకు ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో ఏరవ్ ఎటర్నా. గోదావరి కనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు. సింగరేణిలో రాజకీయ జోక్యం గత బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ప్రభుత్వానిదే ఎక్కువగా ఉందని, సింగరేణి సొమ్మును విచలవిడిగా వాడుకుంటూ ప్రచారం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటుందని, రాష్ట్రంలో మార్పు అంటే ఇదేనా అని ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. గురువారం గోదావరి ఖని భాస్కర్ రావు భవన్ లో జరిగిన ఏఐటీయూసీ సివిల్ డిపార్ట్మెంట్ కార్మికులు ఏఐటీయూసీలో చేరిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, సింగరేణిలో రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం విధానాల వల్ల కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు మార్పు కోరుకుంటే సింగరేణిలో ఏఐటీయూసీని గుర్తింపు సంఘంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే సింగరేణి సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలకు, అభివృద్ధి పనుల కోసం వాడుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం మేమే చేశామని గొప్పగా ప్రచారం చేసుకోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. సింగరేణి రాష్ట్ర ప్రభుత్వ సంస్థ కాదని, ప్రభుత్వ రంగ సంస్థ అని, సింగరేణి సొమ్ము రాష్ట్ర ప్రభుత్వం వాడుకునే హక్కు లేదని ఆయన అన్నారు. సింగరేణి సంస్థ స్వచ్ఛందమని, దానికి లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా సింగరేణికే సంబంధమని, నష్టం వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా బడ్జెట్ సపోర్ట్ చేయదని ఆయన అన్నారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డ 33,000 కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. బకాయిలు వస్తేనే సింగరేణి మనుగడ కొనసాగుతుందని ఆయన అన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను కుదించిందని, దీనివల్ల భవిష్యత్తులో ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఏఐటీయూసీతో పాటు పలు కార్మిక సంఘాలు పోరాటాలు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. సింగరేణిలో కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు స్ట్రక్చర్ మీటింగులు పెట్టాలని యాజమాన్యంను కోరడం జరిగిందని ఆయన అన్నారు. ఇదేదో ఒక వ్యక్తి కొరకు చేసేది కాదు, ఒక వ్యక్తిది కాదు ఇది. కాబట్టి మనము అందరం కలిసికట్టుగా పనిచేసి ఏదైనా సమస్యలు ఉంటే బ్రాంచ్ దృష్టికి తీసుకురండి, లేకపోతే మీరే మీ పరిధిలోనే మీరు పరిష్కారం చేసుకోవచ్చు. చాలా వరకు మీకు సంబంధాలు ఉంటాయి. అట్లనే మీరు కమిటీ కూడా వేయాలి. ఇప్పుడు పిట్ కమిటీ, ఎందుకంటే సెక్రటరీ మొన్ననే మెడికల్ అని పెట్టారు. దానికి సరే రేపు ఏదో ఒక డేట్ పెట్టుకొని మళ్ళీ మీరు అందరు కలిసి యునానిమస్గా పిట్ సెక్రటరీని, కమిటీని ఎన్నుకుంటే మళ్ళీ అది రెగ్యులర్గా పని జరుగుతుంది. కాబట్టి సరే ఎవరున్నా మన దాంట్లో ఏంటంటే వ్యక్తులుగా పోయి చేసేది ఏముండదు. ఏదన్నా మనం అందరం కలిసికట్టుగానే నిర్ణయం చేస్తాం. కాబట్టి మీరు ఒక మంచి వాతావరణంలో జరగాలి. అట్లనే ఇంకా జాయిన్ అయ్యేటటువంటి వాళ్ళు ఉన్నారు అని అంటే మనం చేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు సరే గతంలో ఎట్లుండో ఉండొచ్చు, ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన తర్వాత క్రమశిక్షణగా మనతో పాటు పనిచేస్తామని సిద్ధమైతే మనం తీసుకోవడమే మంచిది. అట్లా వాళ్ళని కూడా తీసుకొని మనం కమిటీని, ఎందుకంటే ఆర్జీవన్లో సివిల్ డిపార్ట్మెంట్ అంటే ఒకటే ఉన్నది, ఒకటే యూనియన్ ఉన్నది అనే పద్ధతిలో జరగాలి. ఇక రెండోది ఏంటంటే సరే ఇప్పుడే మన బ్రాంచ్ సెక్రటరీ కూడా చెప్పాడు, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు మనము మార్పు కావాలని కోరుకున్నాం. గవర్నమెంట్లోనైనా కోరుకున్నాం, కేంద్రంలో కూడా కోరుకున్నాం. కార్మికులు మన గెలిపేయడానికి కారణం ఏంటంటే ఒక మార్పు రావాలి. యూనియన్ ఎట్లున్నదని. ఏఐటీయూసీ సివిల్ డిపార్ట్మెంట్ సలహాదారు బిట్టి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శులు మడ్డి ఎల్లాగౌడ్, ముస్కే సమ్మయ్య, శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా, నాయకులు నర్సింగ్రావు, ఆకురూరి శంకరయ్య,
అటికేటి రాజు, వన్నాల లక్ష్మీనారాయణ, జరిపోతుల దేవయ్య, దాసరి శ్రీనివాస్, మేకల లింగయ్య, బొల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఏఐటీయూసీలో చేరిన వారిలో తోట చంద్రయ్య, బడుగు శంకరయ్య, బియాల రామకృష్ణ, పుల్లూరి సాగర్, సంధ రవీందర్, పొలసాని మహర్షి, భిక్షపతి, మిట్టపెల్లి మొగిలి, బిడివెల్లి రవీందర్, వెంకటస్వామి పాల్గొన్నారు. పండిత్ చాచా నెహ్రూ జయంతి పిల్లల దినోత్సవం సందర్భంగా అంతర్గాం మండలం పెద్దపేట గ్రామానికి చెందిన యూపీఎస్సీ విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కలీం బేగ్ ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగులు, పండ్ల పంపిణీ చేశారు. పెద్దపేట యూపీఎస్సీ పాఠశాలలో ఘనంగా నెహ్రూ జయంతి, బాలల దినోత్సవ కార్యక్రమం నిర్వహించగా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాలువ లింగస్వామి, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్ హాజరై వారి చేతుల మీదుగా పిల్లలకు స్కూల్ బ్యాగులు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బొంతల రాజేష్, పెండ్యాల మహేష్ మాట్లాడుతూ నేటి పిల్లలే రేపటి నవభారత నిర్మాతలు. మంచి నడవడికతో, చక్కని చదువుతో ఈ దేశ ప్రతిష్టని పెంచేలా పిల్లలను తీర్చిదిద్దాలన్నారు. ఏ దేశ నిర్మాణమైన తరగతి గదిలోని నిర్మాణం అవుతుందని, ఈనాటి బాల బాలికలే భావి భారత నిర్మాతలని, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థి కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా సమాజ హితం కోసం, సమాజ మార్పు కోసం పనిచేసే విధంగా విద్యను అభ్యసించాలని కోరారు. భారత తొలి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సంపన్న కుటుంబంలో పుట్టి మరి బ్రిటిష్ పాలనను ఎదిరించి తన డబ్బులు ఖర్చు పెట్టుకొని తన ఆస్తిని కూడా అమ్మేసి దేశం కోసం అమ్మేసిన ఘనత నెహ్రూ గారి. మరి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి కార్మికుల పక్షాన, పేదల పక్షాన మరి ఈరోజు నాగార్జున సాగర్ కట్టిందంటే అది ఆయన కృషి వల్లే. శ్రీశైలం డ్యామ్ కట్టిందంటే కూడా నెహ్రూ హయాంలే. మరి ప్రపంచం చెప్పుకునే విధంగా మరి భారతదేశం ముందుకెళ్ళాలన్న ఆలోచనతోనే అప్పుడే మరి యొక్క ప్రయత్నం చేసినాడు. మరి సోదరుడు చెప్పినట్టు బాలులంటే, పిల్లలంటే అమితమైన ప్రేమ. అందుకే మనం చాచా నెహ్రూ గారి జన్మదినాన్ని బాలుల దినోత్సవంగా ఆయన ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఈ వేడుకల్లో మరి ఎప్పుడు కూడా ఆయన ఇందిరాగాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ మరి వీళ్ళంతా ఈ కుటుంబం దేశం కోసం పనిచేసిన వాళ్ళు, దేశం కోసం ప్రాణం ఇచ్చిన వాళ్ళ కుటుంబం. మరి ఆయన ఆశయాలు కూడా ఎప్పుడు కూడా మన ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఈ పెద్దపేట ఈ జిల్లా మండల పరిషత్ స్కూల్లో మేడం గారి ఆధ్వర్యంలో మరి ఇంకా కూడా చాలామంది కోఆర్డినేట్ చేయాలని చెప్పి మా మహేష్ గారిని ఇక్కడ ఈ వేదికపై కోరుతూ మరి కల్బేగ్ ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు మా సోదరుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా మరి మక్కర్ సింగ్ ఆదేశాల మేరకు ఈ యొక్క అయోధ్య ఆదేశం మేరకు ఈ యొక్క కార్యక్రమం పెద్దపేట చేస్తానని చెప్పితే మరి ఖచ్చితంగా పేద పిల్లలు అందరూ కూడా సాయం చేయాలని దృఢ సంకల్పంతో చేసినందుకు కల్బేగ్ గారికి మరొక బాటలో అందరం కూడా మనం ముందుకెళ్ళాలని చెప్పి భావితరాలకు అన్నీ కూడా ఏ విధంగా ఉన్న విషయాన్ని మేడం గారు అందరూ చెప్తారు. ఆ విషయం మరి పిల్లలు నెహ్రూ గారు ఏంటి, నెహ్రూ గారి విషయంలో పిల్లలందరూ మనం కూడా నేర్చుకున్నాము. రేపు భవిష్యత్తు తరాలు కూడా మరి అందించేందుకు మేడం గారు కృషి చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు కలీం విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, పెన్నులు పంపిణీ చేయడం హర్షణీయమని, చాచా నెహ్రూ ఆశయ సాధన కోసం రాజ్ ఠాకూర్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కంకణబద్దులై పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కాలువ లింగస్వామి, గోదావరిఖని పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ కొప్పుల శంకర్, కార్యక్రమ నిర్వాహకుడు కలీం, పెద్దంపేట్ యూపీఎస్సీ ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీలక్ష్మి, గ్రామ శాఖ అధ్యక్షులు మెరుగు కుమార్ గౌడ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ్మన వేణి కుమార్, వేల్పుల కుమార్, ఊరేటి మహేష్, ఉప్పుల వెంకటేష్, కోడిపుంచుల సతీష్, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వ్యాయామంతోనే డయాబెటిక్ ని నిర్మూలించుకోవచ్చని గోదావరిఖని ఏసీపీ రమేష్ తెలిపారు. డయాబెటిక్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరిఖనిలో గురువారం 2K రన్ నిర్వహించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు పి మల్లికార్జున్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోదావరిఖని ఏసీపీ మడత రమేష్, నగర మేయర్ బంగి అనిల్ కుమార్, 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ఐఎంఏ అధ్యక్షులు క్యాస శ్రీనివాస్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ డయాబెటిక్ ను నిర్మూలించడానికి నిత్యం వ్యాయామము, ఆహార అలవాట్లలో మార్పులు చేసుకోవాలని, కనీసం నెలకు ఒకసారి షుగర్ టెస్టులు చేయించుకోవాలని, తగిన మందులు వాడటం వలన డయాబెటిక్ నుండి రక్షణ పొందవచ్చునని అన్నారు. అలాగే ఉచిత షుగర్ టెస్టులు 410వ రోజు అల్పాహార వితరణ చేశారు. పట్టణంలో లయన్స్ క్లబ్ తరఫున వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా ఏర్పడిన ప్రోగ్రాం రావడం చాలా ఆనందం. ప్రపంచంలో మారుతున్న జీవన శైలిని బట్టి అంటే మనం ఈ రోజు స్పీడ్ యుగం లోపల అంటే పోటీ ప్రపంచం లోపల పరుగుల ప్రపంచం లోపల ప్రతి ఒక్కరు కూడా తమ ఆరోగ్యాన్ని పూర్తి స్థాయిలో నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. ఆ చేసే విధానం లోపల మారుతున్న జీవన శైలి, మారుతున్న ఆహార శైలి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనుషులకు రకరకాలైనటువంటి వ్యాధులు రావడం జరుగుతుంది. దాంట్లో ఇప్పుడున్న మనకి స్టాటిస్టిక్స్ని బట్టి ప్రపంచం లోపల బిగ్గెస్ట్ సైలెంట్ కిల్లర్ అంటే చాలా సైలెంట్గా మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీసేది మధుమేహంగా గుర్తించబడింది. దాని సందర్భంగా ఈరోజు మధుమేహ వ్యాధి యొక్క దాని గురించి ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయడం చాలా ఆసక్తికరంగా ఉంది. దీన్ని బట్టి ఈ లయన్స్ క్లబ్ వాళ్ళ ఎఫర్ట్స్ పూర్తి స్థాయిలో పబ్లిక్లోకి వెళ్ళి ప్రజలందరూ కూడా దీన్ని గుర్తించుకొని తమ ఆరోగ్యాన్ని అనేది పెద్ద వ్యాధి అని అనుకోకుండా పూర్తి స్థాయిలో ఒకసారి చెకప్ చేసుకొని పూర్తిగా నయం చేయబడేటువంటి వ్యాధి అసలు దీని వ్యాధి అనే అనకూడదు. దాన్ని మారుతున్న జీవన శైలిని బట్టి వచ్చేటువంటి ఏదో ఒక చిన్న దాన్ని బట్టి మనం నెగ్లెక్ట్ చేసి ప్రాణాలను చేసుకుంటున్నాం. కాబట్టి సందర్భంగా అందరూ డయాబెటిక్ ఫ్రీ ఇండియా కావాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇండియాలో 77 మిలియన్ల మంది డయాబెటిక్ బారిన పడ్డారు. మరి 25 మిలియన్ మంది ఇంకా ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నారు. ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటే వాళ్ళకి త్వరలో డయాబెటీస్ వస్తుంది. ఇది రాకుండా నివారించడానికి రెండే రెండు ఒకటేమో రెగ్యులర్ ఎక్సర్సైజ్, రెండవది తీసుకునే ఆహార నియమాలను పాటించి రెగ్యులర్గా కనీసానికి 30 నిమిషాలు వాకింగ్ చేసుకుంటూ కనీసానికి వారానికి 5 రోజులు చేసినా కానీ ఇది డయాబెటీస్ అనేది చాలా వరకు నివారించబడుతుంది. ఇంకా ఈ కార్యక్రమంలో ట్రెజరర్ పి గోవర్ధన్ రెడ్డి, రామగుండం మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు, జోన్ చైర్మన్ కె రాజేందర్, మీల్స్ ఆన్ వీల్స్ కోఆర్డినేటర్ బంక రామస్వామి, సీనియర్ సభ్యులు మేడిశెట్టి గంగాధర్, తిలక్ చక్రవర్తి, తానిపతి గోపాలరావు, గుండ వీరేశం, డి లక్ష్మారెడ్డి, కోనేటి శ్రీనివాస్, ముడతనపల్లి సారయ్య, గుండరాజు, డాక్టర్ గోపీకాంత్, మగువ, డాక్టర్ లక్ష్మీవాణి, శశికళ, గోదావరికని స్ఫూర్తి, జయప్రకాష్ చావ్డా, నరేష్, వినోద్, శతాబ్ది, రాజేశ్వరరావు, చంద్రమౌళి తదితర లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. లైఫ్ లైన్ హాస్పిటల్ లక్కం భిక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత 4 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం డాక్టర్ నరేష్ ఎంబీబీఎస్, డిఎన్బి జనరల్ మెడిసిన్, జనరల్ ఫిజిషియన్, గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు, జ్వరం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, దమ్ము, దగ్గు, ఆస్తమా, టీబీ, ఛాతీ సంబంధిత వ్యాధులు, గుండె నొప్పి, రక్తపోటు, షుగర్, పక్షవాతం, అల్సర్, పాముకాటు, తేలుకాటు, అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. డాక్టర్ శ్రీలత ఎంబీబీఎస్, డిసిహెచ్, చిల్డ్రన్ స్పెషలిస్ట్, పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు, పీడియాట్రిక్స్, చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును. మా హాస్పిటల్ నందు సదుపాయాలు ఐసీయూ, ఎన్ఐసీయూ, మానిటర్స్, వార్మర్, ఫోటోథెరపీ, సెంట్రల్ ఆక్సిజన్, పల్స్ ఆక్సిమీటర్, నెబ్యులైజర్ థెరపీ, ఈసీజీ, అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు. 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును. లైఫ్ లైన్ హాస్పిటల్, రెడ్డి కాంప్లెక్స్, లక్ష్మీనగర్, గోదావరిఖని. సెల్ నంబర్ 90096665 8008376355. కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్పొరేటర్లకు, మహిళలకు, ప్రజాప్రతినిధులకు విలువ లేకుండా పోయిందని బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో నిరసన కార్యక్రమం చేపట్టిన మహిళా కార్పొరేటర్లపై కేసులు పెట్టిన 1 టౌన్ పోలీస్ అధికారులు గురువారం మహిళా కార్పొరేటర్లను పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. ఈ సందర్భంగా మహిళా కార్పొరేటర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలకు నిరసన తెలిపే అధికారం కూడా లేకుండా చేస్తుందని ఆరోపించారు. కూల్చివేతల మూలంగా చిరు వ్యాపారులకు జరుగుతున్న నష్టాన్ని పూరించి వారికి ప్రత్యామ్నాయం చూపాలని రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో నిరసన తెలిపినందుకు ప్రభుత్వం పోలీసులతో కేసులు పెట్టించడమే కాకుండా పోలీస్ స్టేషన్ కు పిలిపించి మహిళా కార్పొరేటర్లతో పోలీసులు అమర్యాదగా మాట్లాడడం జరిగిందని ఆవేశంగా తెలిపారు.
రామగుండం అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ను విమర్శిస్తున్న బీఆర్ఎస్ నాయకులకు ప్రజలే బుద్ధి చెప్తారని టీపీసీసీ సెక్రటరీ పెద్దెల్లి ప్రకాష్ అన్నారు. రామగుండం నియోజకవర్గ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేస్తున్న అభివృద్ధిని చూసి టీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక చేస్తున్న అసత్య ప్రచారాలు ప్రజలకు అర్థమవుతున్నాయని తెలిపారు. రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యేగా గెలిచిన రోజు నుండి ఇప్పటి వరకు రామగుండం అభివృద్ధి చెందడానికి నిరంతరం కృషి చేస్తున్నారని 356 కోట్ల నిధులను రామగుండం అభివృద్ధికి మేడిపల్లి OCP 4లో 500 మెగా హైడెడ్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు మురుగునీటిని శుద్ధి చేయడానికి STPలను ఏర్పాటు చేపించిన ఘనత రాజ్ ఠాకూర్దేనన్నారు. రామగుండం మరొక హైదరాబాద్ కరీంనగర్ లాగా అభివృద్ధి చేయాలనే దిశగా RUDA తీసుకువచ్చిన నాయకుడు రాజ్ ఠాకూర్ అని తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు ఉనికిని చాటుకోవడానికి అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలకు తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారని ఆరోపించారు. ఇంకోసారి తమ ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని, లేని పక్షంలో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. రామగుండం అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలను ఖండిస్తున్నాం. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో మరి ఇక్కడ ప్రజల సహకారంతో గతంలో మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక షాప్ చైర్మన్గా కేబినెట్ హోదాలో మరి పనిచేసి ఈ ప్రజలందరికీ పేద ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన వాటిని గుర్తించి రామగుండం ప్రజలందరూ కూడా గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించిన మరుసటి రోజు నుండే మక్కాన్ సింగ్ గారు ఈ రామగుండం ప్రాంత ప్రజలు మరి ప్రతి ఒక్క పేద ప్రజల ఆనందంగా ఉండాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి నిరంతరం తపన పడుతూ ఎప్పుడు చూసినా రామగుండం ప్రజలే నా శ్వాస ధ్యాస అంటూ మరి అనేక నిధులు తీసుకువస్తూ ఈ రామగుండం ప్రాంత అభివృద్ధిని ఓర్వలేక మరి కొంతమంది అనేక విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలను మేము ఖండిస్తూ ఉన్నాం. మరి వారు గెలిచిన మొదటి రోజు నుండే అనేక విధాలుగా కొన్ని పెద్ద నిధుల ద్వారా మరి TUFIDC నిధులు 100 కోట్ల ద్వారా ఈ యొక్క రామగుండం ప్రాంతంలో మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రీట్ లైట్స్ అనేక సంక్షేమ కార్యక్రమాలకు 100 కోట్లు తీసుకురావడం, అదేవిధంగా అమృత్ నిధుల ద్వారా 250 కోట్లు, అదేవిధంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా 10 కోట్ల నిధులు తీసుకువచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి బాటలు వేస్తున్న మన ప్రియతమ నాయకులు మక్కాన్ సింగ్ గారిని వారికి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మరి మక్కాన్ సింగ్ గారు సింగరేణి సంస్థ ద్వారా కూడా STFలు ఈ గోదావరికని ప్రాంతంలో వచ్చే కలుషిత నీరును గోదావరిలో డైరెక్ట్గా కలవకుండా STPల ద్వారా కూడా మరి అక్కడ పనులు చేపించడం చాలా గొప్ప విషయం. అదేవిధంగా అత్యంత గొప్ప చారిత్రాత్మకంగా ఈ రామగుండం B థర్మల్ పవర్ ప్లాంట్ను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, మన IT మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి సహకారంతో సుమారు 3,000 కోట్ల రూపాయల నిధులతోటి ఇక్కడ B థర్మల్ పవర్ ప్లాంట్ను స్థాపించడం అనేది చాలా గొప్ప విషయం. రామగుండం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతుంది. రామగుండం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గోదావరికని గాంధీనగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం 8వ రోజు సభ్యత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కల్పిస్తున్న 5 లక్షల రూపాయల ప్రమాద బీమాను వినియోగించుకుంటూ సభ్యత్వ నమోదు చేసుకోవాలని కోరారు. ఆటో డ్రైవర్లు, జొమాటో సర్వీస్, స్విగ్గీ బాయ్స్, వ్యాన్ డ్రైవర్స్, కారు ఓనర్స్, డ్రైవర్స్ కు ప్రతి ఒక్కరూ కూడా ఈ సభ్యత్వ నమోదు చేయించుకోగలరని కోరారు. రామగుండం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పక్షాన గోదావరికని గాంధీనగర్లో ఉన్నటువంటి సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో గత 10 రోజులు నుండి సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క సభ్యత్వం చేసినటువంటి వారు ఇప్పటి వరకు కూడా ఎన్నో పెద్ద ఎత్తున కూడా చేస్తూ ఉన్నారు. కనుక కార్మిక కర్షకులు, అక్క చెల్లెమ్మలు అందరూ కూడా ఈ యొక్క సభ్యత్వాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పని మేము కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఆటో యూనియన్
వారికి కూడా మేము విన్నపం చేస్తూ ఉన్నాం. మీరు 100 రూపాయలు సభ్యత్వం తీసుకుంటే 5 లక్షల రూపాయలు మీ జేబులో ఉన్నట్టేనని చెప్పని మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా కార్ల అడ్డాలో కార్ డ్రైవర్లతో పాటు ఓనర్లు కూడా ఈ యొక్క సభ్యత్వం నమోదు చేయించుకోగలరని మేము వారిని కూడా కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నిమ్మకాయల ఏడుకొండలు, ముదిగంటి దామోదర్ రెడ్డి, చిటికెల రాజలింగం, పెగడపల్లి రాజనర్సు, స్వరాజ్యం, బెక్కిం వీరేందర్, చిట్యాల అశ్విని, రోడ్డ బానమ్మ, మాటేటి లక్ష్మి, నర్మదా, రామగిరి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. Contact 888646 777 990 855 2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్, ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజిస్ట్, గుండె వైద్య నిపుణురాలు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. అర్జీవన్ ఏరియా సెక్టార్ 2 సింగరేణి ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవం గురువారం చాచా నెహ్రూ జన్మదినాన్ని, బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అర్జీవన్ జీఎం లలిత్ కుమార్, అర్జీవన్ సేవా అధ్యక్షురాలు అనితా లలిత్ కుమార్ హాజరై జవహర్లాల్ నెహ్రూ ఫోటోకు పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని, చిన్నతనం నుండే క్రమశిక్షణలో మెదిలి అధ్యాపకులు చెప్పిన ప్రతి విషయాన్ని శ్రద్ధతో నేర్చుకుని పట్టుదలతో కృషి చేస్తే విజయం తప్పకుండా లభిస్తుందని సూచించారు. సమయపాలన, మంచి నడవడిక, ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం విజయానికి మార్గం చూపుతాయని, ఒక ఆశయ సాధన పెట్టుకుని ఎంచుకున్న కళారంగాలలో ఉన్నత శిఖరాలు చేరాలని కోరారు. Attachment and creativity and all that, and from Singareni College, our chairman sir, our directors, everyone is ready to support the schools, and we want our schools to be how much percentage? Yeah, we want our schools to be number 1. Claps for that. The Singareni College, we really want our schools to be best. So I'm really very happy to be this environment. I have some more work to do, so I need to depart. I'll be missing all the performance of the children, and on behalf of myself and Singareni, our support will be there. Birth occasion of Chacha Nehru. ఆయన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్, చాలా ఎడ్యుకేషనిస్ట్, చాలా బుక్స్ రాశారు. ఆయన తెలుసా? ఆయన రాసిన పుస్తకం పేరు చెప్పగలరా? పండిట్ జవహర్లాల్ నెహ్రూ రాసిన పుస్తకం పేరు ఎవరైనా చెప్పగలరా మీలో? ఓకే. అండ్ మీ అందరి మధ్యన ఇట్లా నేను కూడా రావడం సంతోషంగా ఉన్నది నాకు. అండ్ లెటర్స్ మీ ఏమంటారు, అమాయకత్వము, బ్యూటిఫుల్ స్మైల్ అండ్ ఎంతూజియాస్టిక్ మైండ్స్, ఇంకా ఎంతో నేర్చుకోవాలన్న తపన మీలో ఉన్నది చూడండి. నేర్చుకోవడం అంటే ఆట కావచ్చు, పాట కావచ్చు, చదువు కావచ్చు, ఇంకేదైనా, బట్ ద బెస్ట్. ఇందాక మనకు జిఎం గారు చెప్పినట్టుగా 100% చేయడం అనేది, ఏం చేసినా మీరు తిన్నా 100% తినాలి, ఆడుకున్నా 100% ఆడుకోవాలి, నేర్చుకున్నా 100% నేర్చుకోవాలి. బట్ మంచి నేర్చుకోవడం వలన మంచి పౌరులుగా మనం ఎదుగుతాం. ఏమంటారు, సేయింగ్ ఉన్నది కదా, నేటి బాలలే రేపటి పౌరులు. మేము కూడా ఇట్లనే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకొని నీలాగానే కూర్చున్నాం. మాకు కూడా గెస్ట్లు వచ్చినప్పుడు ఇట్లనే చప్పట్లు కొట్టేసి వాళ్ళు చెప్పినది కొంత నేర్చుకొని ఇంత ఎదగగలిగాం. సో మీరు మాకంటే కూడా ఎక్కువ నేర్చుకొని ఇంకా బెస్ట్గా ఎదగాలని, మన సింగరేణి స్కూల్స్ యొక్క గొప్పతనాన్ని దేశ విదేశాలలో చాటాలని,
అట్లనే మీరు కూడా ఇప్పుడు మీ పేరెంట్స్ ఎంతో కష్టపడి చదివిస్తున్నారు మిమ్మల్ని స్కూల్కి పంపించేసి. మనకు సింగరేణి కంపెనీ కూడా చాలా తక్కువ ఫీజుతోనే మీకు చదువు నేర్పిస్తున్నది. ఒక బెస్ట్ అంటే క్రీమ్ లెక్చరర్స్, టీచర్స్ అంతా క్రీమ్. ఇక్కడ ఉన్న వాళ్ళంతా పాలు కాదు మీకు వచ్చిన వాళ్ళు, పాల మీద మీగడ లాంటి టీచర్స్ ఉన్నారు మీకు. సో వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని మీరు భావి భారత పౌరులుగా మన దేశ కీర్తిని, మన రాష్ట్ర కీర్తిని, అట్లనే మన సింగరేణి కీర్తిని కూడా దేశ విదేశాలలో చాటాలని నేను కోరుకుంటున్నా ఈ సందర్భంగా. తదనంతరం విద్యార్థులు అటల్ టింకరింగ్ ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. So, nothing happens. When you press on it, happens. No, I slept for 1 minute. No, don't touch. Why? Isn't it? What is वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गणेशाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि श्रीगणेशाय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गणेशाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने ఈ సందర్భంగా వివిధ పోటీలను నిర్వహించిన ఆటల పోటీలు, ఫ్యాన్సీ డ్రెస్ షో, డ్రాయింగ్, పెయింటింగ్, వ్యాసరచన పోటీలలో గెలుపొందిన చిన్నారులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతుల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, లేడీస్ క్లబ్ సభ్యులు చిలుక లక్ష్మి, స్వరూప, బినాసింగ్, పాఠశాల ఉపాధ్యాయులు, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరొకసారి. ఖరీలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డయాబెటిక్ ర్యాలీ, డయాబెటిక్ 2K రన్ నిర్వహించిన లయన్స్ క్లబ్. కొనసాగుతున్న రామగుండం ఎన్టీపీసీ 47వ రైజింగ్ డే వేడుక. ప్రస్తుత పోటీ ప్రపంచంలో బొగ్గు నాణ్యతను పాటించాల్సిన ఆవశ్యకత ఉంది. ఆజీవన్ జీఎం లలిత్ కుమార్ వెల్లడి. సింగరేణిలో రాజకీయ జోక్యం, బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ దే ఎక్కువ. సొమ్ము సింగరేణిది, ప్రచారం రాష్ట్ర ప్రభుత్వానిది. ఏఐటీయూసీ అధ్యక్షులు సీతారామయ్య ఆరోపణ. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నాయకత్వంలో పెద్దపేట్ యూపీఎస్సీ విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్పొరేటర్లకు, మహిళలకు, ప్రజాప్రతినిధులకు విలువ లేకుండా పోయింది. బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు ధ్వజం. రామగుండం అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ను విమర్శిస్తున్న బీఆర్ఎస్ నాయకులకు ప్రజలే బుద్ధి చెప్తారు. టీపీసీసీ సెక్రటరీ పెంతెల్లి ప్రకాష్ వెల్లడి. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.